वन्दे सुभगातं तपोनिधिं हरे 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 राम हरे राम कृष्णा हरे 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 राम 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 हरे हरे
బృందావనంలో భగవంతుడు నడయాడిన దివ్య ప్రదేశం బృందావనం. అక్కడ ఎక్కడ చూసినా మనకి గోమాతలు కనిపిస్తూ ఉంటాయి, గోశాలలు కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క ప్రేరణతోటి, ఆ కృపతోటి, స్వామి రాధారాణి కృపతో ఈ యొక్క చిన్న గోశాల ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ మందిరం, ఆశ్రమ నిర్మాణం జరిగింది. ఇక్కడ బయట కొన్ని చోట్ల చూసేటటువంటి వస్తువులు అంత పెద్ద వస్తువులు లేకపోవచ్చు, కానీ ఇక్కడ మాకు భక్తిపరమైనటువంటి భగవంతుడి సేవ, మంగళహారతి వేకువజామున, ఆ తర్వాత తులసి పూజ, మహారాణి భక్తి మహారాణి తులసి అమ్మవారి పూజ, ఆలయ ప్రదక్షిణ, గోమాత సేవ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ యొక్క నామానికే ఎక్కువ ప్రాముఖ్యత. ఇప్పటికీ నిర్మాణం జరిగి మేము ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఇక్కడ షెడ్డులోనే దాదాపు ఎన్నో సప్తాహాలు జరిగాయి. ఆ మందిర నిర్మాణం అయిన తర్వాత కూడా ఇప్పటికి దాదాపు ఒక 20 సప్తాహాలు హరినామం జరిగి ఉంటుంది. ప్రతి పౌర్ణానికి నామం జరుగుతుంది. అట్లా ఇప్పుడు 5 సంవత్సరాలంటే సామాన్య విషయం కాదు. ఇది భగవన్నామమే ధ్యేయంగా, లక్ష్యంగా ఆ యుగధర్మమైనటువంటి హరినామం చేయాలనే సంకల్పంతో, భగవంతుడి కృపతో ఈ నిర్మాణం జరిగింది. ఇవాళ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం కూడా మేము గీతాపారాయణం ఏర్పాటు చేసాం. తర్వాత మామూలుగా స్వామికి అభిషేకం ఏర్పాటు చేసాం. కానీ సంకీర్తన లేదు అని బాధగా ఉంది. కాకపోతే మేము ఒక అరగంట సేపు సంకీర్తన చేయగలుగుతాం, మాకుండే వ్యవహారాలు, కార్యక్రమాలన్నీ ఉంటాయి అని అనుకుంటున్న సమయంలో నిన్న గౌరవనీయులు పూసపాడు వాస్తవ్యులు రామ్మూర్తి గారు మాకు బాగా చిరపరిచితులు, మనకి ఎన్నో సప్తాహాలకి వచ్చినారు ఆయన కార్యక్రమాలు, ఏకాహాలకి. చిట్టి ఆంజనేయ స్వామిలో వర్షంలో సప్తాహం జరిగింది, గుర్తుందో గుర్తులేదు. అప్పుడు వర్షాలు పడుతున్నాయి, గాలి వాన, ఆ టైంలో కూడా కూర్చొని నామం చేశారు. అవి ఎప్పటికీ గుర్తుంటాయి అటువంటి విషయాలు. అలాగే ముఖ్యంగా మాతో బృందావనం వచ్చారు. ఆ వయసులో కూడా వారు గోవర్ధనగిరి చుట్టూ మాతో పాటు అమ్మగారు ఆదిలక్ష్మి గారు అన్నీ కూడా తిరిగారు అక్కడ. అది మధుర స్మృతి, అవి ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేను నేను. జై జై శ్రీరాధే, రాధా గోవింద భగవానికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి, సమస్త భాగవత భక్త బృందకి, హరినామ సంకీర్తనకి, గోమాతాకి, భాగవత కథా పురాణకి, పవిత్ర బృందావన ధాముకి రాధే రాధే. చాలా సంతోషదాయకం. ఈరోజు స్వామివారి యొక్క విగ్రహ ప్రతి భగవంతుని యొక్క అనుగ్రహంతో, వైష్ణవుల యొక్క కృపతో ఈ ఆశ్రమ నిర్మాణం జరిగింది. ఇది ఇలాంటివి, ఈ ఆశ్రమాల యొక్క లక్ష్యం అక్కడ భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం జరిపించటం, భాగవతులకి సమారాధనలు నిర్వహించటం, భగవంతుడికి నిత్య నైమిత్తిక సేవా కార్యక్రమాలు జరగటం. ముఖ్యంగా కలియుగంలో భాగవత కథాశ్రవణం చాలా గొప్పది. అటువంటి శ్రీకృష్ణ లీలామృతమైన భాగవతం ప్రతిరోజు కూడా శ్రవణ కార్యక్రమాలు జరగటం, ఇవన్నీ జరపటానికి, అలాగే ముఖ్యంగా గోమాత సేవ, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గోమాత సేవ ఎక్కడైతే జరుగుతుందో, ఒక గోవుని ఎవరైతే భక్తితో పోషిస్తారో, సేవిస్తారో, అక్కడ అనంతకోటి దేవి దేవతలంతా నడియాడుతుంటారని. ముఖ్యంగా భగవంతుడైన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రం గోమాత. రామ రామ హరే హరే, హరే కృష్ణ.
हरि बोल हरि बोल రేపు తేదీ 22/4/2026 బుధవారం ఈ యొక్క రాధా గోవింద ఆశ్రమం 3వ వార్షికోత్సవం విగ్రహ ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరాలకు ప్రవేశిస్తున్నాము. రేపు ఉదయం గోపూజ కార్యక్రమం, అలాగే సామూహిక గీతాపారాయణం జరుగుతుంది. గీతాపారాయణంలో పాల్గొనే భక్తులు గీతా మందిరం, గాంధీ రోడ్డు, ఒంగోలు వారంతా కూడా సహృదయులు. వారంతా కూడా చెప్పంగానే ఈ పారాయణ కార్యక్రమానికి ఇచ్చేస్తామని చెప్పి ఉన్నారు. వారికి అలాగే రేపు భాగవతోత్తములు, భక్తులు, హరినామ సంకీర్తన కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తూ అందరూ కూడా వారి యొక్క సమయానుకూలంగా విచ్చేసి స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రాధా గోవింద భగవానికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. గో మాతాకి జై. మయా సృష్టం గుణకర్మ విభాగశః నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలేభ్యః ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః
అటువంటి రామూర్తి గారు నిన్న అనుకోకుండా ఫోన్ చేశారు, స్వామి బాగున్నారా అని ఏదో విషయాలు మాట్లాడటానికి. అది యాదృచ్ఛికం, భగవంతుడి లీల, భగవంతుడి కృప. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు అవి. అందుకని సార్ ఇట్లా మేము ఇట్లా అనుకున్నామండి, ఈ కార్యక్రమం రేపు కాసేపు ఒక 2 గంటల నామం జరిగితే బాగుంటుందని అనిపించింది అని అన్నాం. అంటంతో స్వామి ఏం పర్వాలేదు, వస్తాం మేము, 4 వచ్చి చక్కగా జరుపుతామని అన్నారు. వారికి సదా రాధాకృష్ణుల అనుగ్రహం, శతాయుష్మంతులై ఆ భగవంతుడి కృపతో ఎన్నో చోట్ల నామం, ఎన్నో దేశాలు, రాష్ట్రాలు తిరిగి వచ్చారు వారు. అమ్మగారు కంఠం చాలా మధురంగా ఉంటుంది, నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. మళ్ళా స్వామివారి కొత్త ఆశ్రమంలోకి వారిని ఆహ్వానించారు, ఆయన కృప. రేపు జన్మాష్టమికి, కృష్ణాష్టమికి కూడా వాళ్ళు రావాలని మా కోరిక. సప్తాహం 7 రోజులు ఉంటుంది. 7 రోజులు నామం వినొచ్చు మధురంగా. నామం అందరూ చేస్తున్నారు, ఈరోజు హార్మోనియం నేర్చుకుంటున్నారు. వెంటనే హార్మోనియం నేర్చుకున్న కొద్ది రోజులకే నామానికి వెళుతున్నారు. అలా కన్నా కూడా ఎన్నో సంవత్సరాలుగా నామం చేస్తూ ఆ మార్గంలో ఉంటూ అలాంటి మధురమైనటువంటి రాగయుక్తంగా చేసేవాళ్ళు ధన్యులు నిజంగా. అందుకని ఇంత వయసు వచ్చిన వారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు, అమ్మగారు కానీ స్వామి గారే. కాబట్టి రేపు మనకి సంవత్సరానికి 3 సప్తాహాలు జరుగుతాయి. హోళీకి, జన్మాష్టమికి, కార్తీక దామోదర మాసానికి. కాబట్టి అతి తక్కువలో రేపు జన్మాష్టమికి, కృష్ణుడు పుట్టినరోజుకి వారు రావాలని ఆ స్వామిని నేను కోరుకుంటున్నాను. కాబట్టి విచ్చేసిన వారి పరివారానికి అందరికీ ఆ కృష్ణ భగవానుని కృప. ఏ కార్యక్రమం జరిపినా మనం ముందు గోపూజ చేయటం అనేది ఆనవాయితీ. గోమాతని సేవించి, గోమాతను పూజించి మనం కార్యక్రమంలో పెడితే అది ఎంతో ధన్యత చేకూరుతుంది. అందువల్ల గోధూళి కానీ, ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణం కానీ, గోవు యొక్క వెనక ఉన్నటువంటి తోకను తీసుకొని మన శిరస్సును ధరించినా కానీ, గోమాతని కనీసం ఒక చేత్తో పచ్చి మేత కానీ, దాణా వేసినా కానీ, ప్రారబ్ధ కర్మలే కాదు, పురాకృత కర్మలే కాదు, మన పితృదేవతలు సంతోషపడతారు. ప్రారబ్ధ కర్మలు నశిస్తాయి, ఎన్నో జన్మలు చేసిన పాపాలు నశిస్తాయి. అలాగే మానవుడు ఆ భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అటువంటి గోమాత పూజా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరికీ కూడా పరంధాముడి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. రామూర్తి గారు మాట్లాడతారు. అయ్యో చాలా హరే हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे राम 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 हरे हरे. హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरि बोल 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 हरि बोल